ఇంటర్స్టేట్ చైల్డ్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఎస్ఓటీ చైతన్యపురి పోలీసులు పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించి ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. రోజుల వయసున్న శిశువులే టార్గెట్గా గుజరాత్లో పిల్లలను ఎత్తుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా అమ్ముతుంది ఈ ముఠా. చైల్డ్ రాకెట్ గ్యాంగ్లో 11 మందిని అరెస్ట్ చేసి 4 శిశువులను రక్షించారు రాచకొండ పోలీసులు. రోజుల వయస్సున్న పిల్లలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటుంది ఓ అంతర్రాష్ట్ర ముఠా. పిల్లలు లేనివారు ఈ గ్యాంగ్ ని సంప్రదిస్తే ఆడ మగ పిల్లలకు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి దందా చేస్తోంది. హైదరాబాద్ కి చెందిన కృష్ణవేణి అహ్మదాబాద్ లో ఉండే వందనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పరిచయం పెంచుకుని ఇద్దరు కలిసి ఈ దందా చేస్తున్నారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. వందనాను కూడా మేము అక్కడ మా టీం ఇప్పుడు ఆల్రెడీ సావిత్రిని అరెస్ట్ చేశాం కాబట్టి విల్ గెట్ వందన ఆల్సో ఇన్ టు ద లీగల్ నెట్, దెన్ విల్ ప్రాసిక్యూట్. వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపులే, ఇల్లిటరేట్ కాదు, అందరూ ఎడ్యుకేటెడే. 2.5 నుంచి 3 లక్షల వరకు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు. వాళ్ళకి కొనడం నేరం అని తెలుసు. కొన్న తర్వాత ఇల్లీగల్ మెథడ్లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నా కూడా తెలుసు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అంటే కొనడం అనేది నేరం. తర్వాత ఫ్యూచర్లో కూడా కాంప్లికేషన్ రావచ్చు. గుజరాత్ నుంచి పసిపిల్లలను తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తుంది ఈ ముఠా. కృష్ణవేణి, దీప్తి నగరానికి చెందిన వారు కాగా అహ్మదాబాద్ కు చెందిన సావిత్రిని మధ్యవర్తిగా పెట్టి దందా చేస్తుంది వందన. ఈ ముఠాలో శ్రవణ్ కుమార్, శారద, సంపత్ కుమార్లు ఏజెంట్లుగా వ్యవహరించారు. 3-4 రోజుల పసిపిల్లలను గుజరాత్ నుంచి వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ కి తీసుకువస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితురాలు కృష్ణవేణిపై గతంలో గోపాల్పురం పిఎస్ లో ఇదే తరహా కేసు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు సిపి సుధీర్ బాబు. ఓవర్వింగ్ అంబిషన్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు, అంబిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ద బెటర్ పర్స్పెక్టివ్, బెటర్ వే పద్ధతిలో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి లీగల్ ఫ్రేమ్వర్క్లో. కానీ వెన్ యూ అడాప్ట్ ఇల్లీగల్ మెథడ్స్ టు గెయిన్ రీచ్ యువర్ అంబిషన్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. క్రిమినల్ యాటిట్యూడ్తో చేసిందిగా గుర్తించి వీళ్ళని మేము నేరస్తులుగా ఇందులో కేసులో చర్య తీసుకుంటాం. ఈ గ్యాంగ్ అమ్మకాలు చేస్తుంటే పిల్లలు లేనివారు వీరి దగ్గర ఇల్లీగల్ గా శిశువులను తీసుకుంటున్నారు. వారిని కూడా నిందితుల్లో చేర్చారు పోలీసులు. ఈ ముఠా పిల్లలను నిబంధనలకు విరుద్ధంగా అమ్మడమే కాకుండా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇతర ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అహ్మదాబాద్ కి చెందిన మధ్యవర్తి సావిత్రిని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె వద్ద సమాచారం సేకరించి కీలకంగా వ్యవహరించిన వందనను అరెస్టు చేస్తామన్నారు పోలీసులు. ఈ ముఠా దగ్గర పిల్లలను కొనేవారు ఆడపిల్లలను 2.5 లక్షలకు, మగ శిశువులను 4.5 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పిల్లలను అడాప్ట్ చేసుకోవాలంటే చట్ట ప్రకారమే చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.